హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పుదీనా పచ్చడిని చేస్తున్నాను. ఎలా చేశానన్నది చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని, బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత 2 స్పూన్స్ పల్లీలనేవి వేసుకున్నాను. పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు వాటిని ఒక బౌల్‌లోకి తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే అదే ఆయిల్‌లో ఒక 8 లేదా 10 పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఇక్కడ నేను 10 పచ్చిమిర్చి అనేది చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకున్న గుప్పెడు పుదీనాని తీసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పుదీనా ఫ్లేవర్ మంచిగా ఎక్కువ తెలియాలి అనంటే కొద్దిగా ఎక్కువ పుదీనా వేసుకోవచ్చు. అలాగే స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళైతే పచ్చిమిర్చి స్పైసీ స్పైసీనెస్ చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి అనేది తక్కువ తీసుకున్నాను. అలాగే పుదీనాను కొంచెం ఎక్కువ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జారులో ఒక 4 వెల్లుల్లి, పచ్చిమిర్చి, పల్లీలు, ఒక 4 వెల్లుల్లి, 1 స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా చింతపండు వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా! ఇక్కడ పుదీనా అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ పుదీనాను కూడా మిక్సీ జార్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 టమాటాలను మంచిగా ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను. వాటిని కూడా మంచిగా ఉడకనివ్వాలి. మొత్తం స్మాష్ అయ్యేంత వరకు బాగా ఉడికించిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు టమాటాను కూడా మిక్సీ జార్‌లో వేసేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. తాలింపు కోసం ఇక్కడ అదే కడాయిలో నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్, అలాగే జీలకర్ర, మినపప్పు, ఆవాలు వేసుకొని మంచిగా గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు మంచిగా చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా! పోపు అనేది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు అలాగే ఒక 2 ఎండుమిర్చిని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగానే మిక్సీ చేసుకొని పెట్టుకున్న పుదీనా పచ్చడి అనేది కలిపేసుకోవాలి. అంతే, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ పుదీనా పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ స్పైసీగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్.